వెల్కమ్ టు కుమార్ మ్యాథ్స్ ఛానల్. రేఖా గణితంలోని ముందుగా రేఖా గణితానికి సంబంధించిన పరిచయము, అలాగే యూక్లిడ్ యొక్క ప్రస్తావన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. గతంలో వీటిపైన మనకు ప్రశ్నలు అడగడం అనేది జరిగింది, కావున ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది. ముందుగా మనం జ్యామితీయ మూలాల గురించి తెలుసుకుందాం. జ్యామితీయ సూత్రాలను మన దైనందిన కార్యక్రమాలైనటువంటి చిత్రలేఖనంలోను, అలాగే హస్తకళలు, గదులు నేలలను చదును చేయడంలోను, అలాగే బండలు పరచడము, పొలాలను దున్నడము, విత్తనాలను నాటడము వంటి వాటిలో ఉపయోగిస్తాం. చూడండి, జ్యామితీయ మూలాలు లేదా జ్యామితీయ సూత్రాలను మనము చిత్రలేఖనం అంటే బొమ్మలు వేయడంలోను, హస్తకళలు చేతి నైపుణ్యాల్లోను, గదులు నేలను చదును చేయడంలోను, విత్తనాలను నాటడంలోను, అలాగే పొలాలను దున్నడంలోను వంటి వాటిలో మనము ఈ జ్యామితీయ మూలాలు అనేది ఉపయోగిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే జ్యామితి లేని జీవితాన్ని ఊహించలేము. ఈజిప్టులోని పిరమిడ్లు, చైనా కుడ్యం అంటే గోడ, చైనా గోడ, అలాగే భారత్లో ఆలయాలు మరియు యజ్ఞవాటికలు వంటి, మరియు ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ వంటి ప్రసిద్ధ కట్టడాలు కొన్నిటిని జ్యామితీయ అనువర్తనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. చూడండి, ఈజిప్ట్లో పిరమిడ్లు, చైనా గోడ, అలాగే భారత్లో ఆలయాలు, యజ్ఞవాటికలు, ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ వంటి ప్రసిద్ధ కట్టడాల్లో మనము ఈ జ్యామితీయ అనువర్తనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ముందుగా మనం జామెట్రీ అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. చూడండి, జామెట్రీ అనే ఆంగ్ల పదం గ్రీకు పదాలైన జియో ప్లస్ మెట్రియన్ అనే రెండు పదాల నుండి గ్రహించబడినది. ఇక్కడ మనకు జియో అనగా భూమి అని, మెట్రియన్ అనగా కొలుచుట అని అర్థం. చూడండి, జియో అంటే భూమి అని, అలాగే మెట్రియన్ అనగా కొలుచుట అని అర్థము. చూడండి, జామెట్రీ అనే పదం మనకు గ్రీకు పదాలు అయినటువంటి జియో ప్లస్ మెట్రియన్ అనే రెండు పదాల నుండి రావడం అనేది జరిగింది. ఇందులో జియో అనగా భూమి అని, మెట్రియన్ అనగా కొలుచుట అని అర్థం. ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్లో అడగడం అనేది జరిగింది. ఇందులో ఇంకొక అంశం ఏమిటంటే, చిన్న బిట్, గోల్డెన్ రేషియో విలువ ఎంత అంటే 1.615:1. ఇది ప్రీవియస్లో టెట్లో అడిగిన క్వశ్చన్. చిన్న బిట్ ఇక్కడ ప్రస్తావన అనేది రావడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం యూక్లిడ్ గురించి తెలుసుకుందాం. యూక్లిడ్ 3వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. యూక్లిడ్ చూడండి, ఇయర్ 325, క్రీస్తుపూర్వం 325 నుంచి 265, లేదా క్రీస్తుపూర్వం 330 నుంచి 275. ప్రీవియస్లో మనకు యూక్లిడ్ యొక్క శతాబ్దం అడిగాడు. ఇయర్ అయితే అడగలేదు, కానీ శతాబ్దం అడగడం అనేది జరిగింది. కాబట్టి శతాబ్దాలు కూడా ఇంపార్టెంటే. 3వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి యూక్లిడ్. అలెగ్జాండ్రియాకు చెందినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరియు ఉపాధ్యాయుడు. ఇతను అలెగ్జాండ్రియా రాజు విశ్వవిద్యాలయంలో గణితం బోధించేవాడు. అలెగ్జాండ్రియా రాజు విశ్వవిద్యాలయంలో గణితము బోధించేవాడు. తన ముందు వారు అయినటువంటి థేల్స్, పైథాగరస్, ప్లాటో వంటి వాళ్ళు ఈజిప్టు, గ్రీకు గణిత శాస్త్రవేత్తల గ్రంథాలను అధ్యయనం చేశాడు. తనకంటే ముందు వారు అయినటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే థేల్స్, పైథాగరస్, ప్లాటో. థేల్స్ యొక్క శిష్యుడు పైథాగరస్ యొక్క శిష్యుడు ప్లాటో. ప్లాటో యొక్క శిష్యుడు మనకు యూక్లిడ్గా చెప్తాం. అందుబాటులో ఉన్న గణిత అంశాలన్నింటినీ సేకరించి ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. యూక్లిడ్ అందుబాటులో ఉన్న గణిత అంశాలన్నింటినీ సేకరించి ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. నిర్వచనాలు, సిద్ధాంతాలు స్వీకృతాలుగా వర్గీకరణ చేసి చదవడానికి వీలుగా ఒక గ్రంథాన్ని రూపొందించాడు. అదే చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి గ్రంథం ఎలిమెంట్స్.
ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రీవియస్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. తెలిసిన సత్యాలను, సిద్ధాంతాలను, పరిశీలనలను వ్యవస్థీకృతం చేసి కొత్త ఆలోచనలకు, నిరూపణలకు, సిద్ధాంతాలకు దారితీసే విధంగా రచన చేయడమే యూక్లిడ్ ప్రత్యేకత. స్వయం నిరూపిత ప్రతిపాదన ద్వారా రేఖాగణితాన్ని ప్రారంభించాడు యూక్లిడ్. చూడండి, ఇది ప్రీవియస్లో డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. డిఎస్సి 2008లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, తెలిసిన సత్యాలను, సిద్ధాంతాలను, పరిశీలనలను వ్యవస్థీకృతము చేసి కొత్త ఆలోచనలకు, నిరూపణలను, సిద్ధాంతాలకు దారితీసే విధంగా రచన చేయడమే యూక్లిడ్ ప్రత్యేకత. స్వయం నిరూపిత ప్రతిపాదన ద్వారా రేఖాగణితాన్ని యూక్లిడ్ ప్రారంభించాడు. యూక్లిడ్ గ్రంథమైన ది ఎలిమెంట్స్ అనేది 13 గ్రంథాలుగా విభజితమై ఉంటుంది. అందులో 10 గ్రంథాలు రేఖాగణితానికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించడం అనేది జరిగింది. ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మనకు మొత్తం 13 గ్రంథాలు ఉంటాయి. అందులో 10 గ్రంథాలు రేఖాగణితానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. అందుకే యూక్లిడ్ను రేఖాగణిత పిత లేదా ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటారు. ఈయనతోనే రేఖాగణితం శాస్త్రీయం అనేది రూపుదిద్దుకుంటుంది. ఈయన రాసినటువంటి మరొక గ్రంథం డాటా. ఇది ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్. ఈయన రాసిన మరొక గ్రంథం డాటా. ఇది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది. డాటా అనే గ్రంథం విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది. భాగాహార పద్ధతి ద్వారా గాసాబాను కనుగొనే పద్ధతిని గ్రీకు గణిత శాస్త్రవేత్త అయినటువంటి యూక్లిడ్ కనుగొన్నాడు. ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్. చూడండి, భాగాహార పద్ధతి ద్వారా గాసాబాను కనుగొనే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త యూక్లిడ్. యూక్లిడ్ ఏ దేశానికి చెందినటువంటి? గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి. నిరూపక రేఖాగణితాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త రెనే డెకార్టే. చూడండి, నిరూపక రేఖాగణిత పితామహుడు అంటే రెనే డెకార్టే. ఏకవస్తు మార్గం ద్వారా సాధించే సమస్యలన్నీ విశ్లేషణ పద్ధతుల ద్వారా నిరూపిస్తాం. చూడండి, ఏకవస్తు మార్గం ద్వారా సాధించే సమస్యలన్నింటినీ విశ్లేషణ పద్ధతుల ద్వారా నిరూపిస్తాం. మరి ప్రాచీన జ్యామితీయ అవశేషాలను సింధులోయ నాగరికత మరియు బాబిలోనియా నాగరికత ప్రజా జీవనంలో గుర్తించవచ్చు. చూడండి, ప్రాచీన జ్యామితీయ అవశేషాలను మనం ఎక్కడ గుర్తించవచ్చు? సింధులోయ నాగరికత మరియు బాబిలోనియా నాగరికత ప్రజా జీవనంలోన మనము గుర్తించవచ్చు. వారికి అధిక కోణ త్రిభుజాల గురించి తెలుసు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాచీన జ్యామితీయ అవశేషాలను సింధులోయ నాగరికత మరియు బాబిలోనియా నాగరికతలో వారి యొక్క ప్రజా జీవనంలో గుర్తించారు. అయితే వాళ్ళకు తెలిసినటువంటి కోణం ఏంటంటే అధిక కోణ త్రిభుజాల గురించి తెలుసుండ. బక్షాలి అనే వ్రాత ప్రతి అనేక జ్యామితీయ సమస్యల ప్రస్తావనతో పాటు అక్రమాకార వస్తువుల ఘనపరిమాణం సంబంధించిన లెక్కలను కలిగి ఉంది. సింధు ప్రజల జ్యామితీయ అవశేషాలు హరప్ప, మొహంజదారోలో జరిగిన త్రవ్వకాల ద్వారా బయటపడ్డాయి. చూడండి, క్రీస్తుపూర్వం 2500 నాటికే వృత్తంను నిర్మించే సాధనాలు ఉన్నట్లుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి. చూడండి, వృత్తంను నిర్మించే సాధనాలు ఉన్నట్లు ఏ సంవత్సరంలో గుర్తించమన్నాయంటే క్రీస్తు పూర్వము 2500 సంవత్సరంలో. మరియు సింధు ప్రజల జ్యామితీయ అవశేషాలు ఎక్కడ బయటపడ్డాయంటే హరప్ప మరియు మొహంజదారోలో అక్కడ జరిపిన త్రవ్వకాల్లో బయటపడ్డాయి. అలాగే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన బౌధాయనుడు సంకలనము చేసిన అత్యంత ప్రసిద్ధమైన బౌధాయన సులభ సూత్రాల్లో సాధారణ పైథాగరస్ త్రికాలైనటువంటి 3, 4, 5, 5, 12, 13, 8, 15, 17 మొదలగునవి వాటిని మరియు దీర్ఘ చతురస్ర భుజాలు మరియు కర్ణాలకు పైథాగరస్ సిద్ధాంతమును ఆపాదించుటను గమనించవచ్చును. చూడండి, పైథాగరస్ త్రికాలైనటువంటి 3, 4, 5, 5, 12, 13, 8, 15, 17
మొదలుగున్న వాటిని మరియు దీర్ఘచతురస్ర భుజాలుగా కర్ణాలకు ఈ పైథాగరస్ సిద్ధాంతంను ఆపాదించడం గమనించవచ్చును. క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 మధ్యకాలంలో బాబిలోనియాలు రేఖాగణితాన్ని ఉపయోగించినట్లు గణిత చరిత్ర విలువ మనకు తెలుస్తుంది. బాబిలోనియా వాళ్ళు 3000 నుంచి 2000 సంవత్సరంలో క్రీస్తుపూర్వం రేఖా గణితాన్ని ఉపయోగించినట్లు గణిత చరిత్ర వలన మనకు తెలుస్తుంది. మనము స్వీకృతములు మరియు సామాన్య భావనల గురించి తెలుసుకుందాం. ఒక నిర్దేశిత గణిత వ్యవస్థలో సందర్భానుసారం స్వయం నిర్దేశిత సత్య ప్రవచనాలను లేదా సత్యమని భావించే ప్రవచనాలను సామాన్య భావనలు అంటారు. చూడండి, ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. స్వయం నిర్దేశిత సత్య ప్రవచనాలను లేదా సత్యమని భావించే ప్రవచనాలను సామాన్య భావనలు అంటారు. ఎగ్జాంపుల్, మొత్తం భాగం కన్నా ఎల్లప్పుడూ పెద్దదే. మొత్తం అనేది భాగం కన్నా ఎల్లప్పుడూ పెద్దదే. ఇది స్వయం నిర్దేశిత సత్య ప్రవచనం. చూడండి, మొత్తం అనేది భాగం కన్నా ఎల్లప్పుడూ పెద్దదే. ఇది స్వయం నిర్దేశిత సత్య ప్రవచనం. దీనికి ఎటువంటి నిరూపణ అవసరం లేదు. జ్యామితి స్వీకృతాలు అనే పునాది మీద నిర్మించబడి అభివృద్ధి చెందింది. ఇప్పుడు యూక్లిడ్ తెలిపిన స్వీకృతాల గురించి తెలుసుకుందాం. యూక్లిడ్ తెలిపిన స్వీకృతాలు మొత్తం 5 ఉంటాయండి. వాటి గురించి తెలుసుకుందాం. మొదటి స్వీకృతం చూడండి. 2 వేరువేరు బిందువులు గుండా పోయే సరళ రేఖ ఏకైకంగా ఉంటుంది. చూడండి, 2 వేరువేరు బిందువులు గుండా మనము ఒకే రేఖనే గీయవచ్చు. చూడండి, ఇది ఒక బిందువు, ఇది ఒక బిందువు. ఈ బిందువు గుండా మనము ఒకే రేఖనే గీయవచ్చు. ఇలా గీయవచ్చు, ఒకే రేఖనే గీయవచ్చు. మిగతా ఎటువంటి రేఖలు గీయలేము. ఇది మొదటి యొక్క స్వీకృతం. రెండవ స్వీకృతం చూడండి. ఒక రేఖాఖండంను ఇరువైపులా పొడిగించిన అది సరళ రేఖ అవుతుంది. చూడండి, ఇది ఒక రేఖాఖండం. ఏబి అనే రేఖాఖండాన్ని మనము ఇరువైపులా పొడిగిస్తే మనకు అది సరళ రేఖ అనేది అవుతుంది. ఇది రెండవ స్వీకృతం. నెక్స్ట్ మూడవది, ఇచ్చిన వ్యాసార్థము మరియు కేంద్రాలతో వృత్తాన్ని గీయవచ్చు. చూడండి, వ్యాసార్థం మనకు ఇప్పుడు 5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఇచ్చారనుకోండి. ఆ 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనకు ఒక కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని ఒక వృత్తాన్ని గీయవచ్చు. ఇది మనకు మూడవ స్వీకృతం. అంటే వ్యాసార్థంతో మనము కేంద్రాలను మనము వృత్తాన్ని గీయవచ్చు. 4 చూడండి, లంబకోణాలన్నీ ఒకదానితో ఒకటి సమానమే. చూడండి, లంబకోణాలన్నీ కూడా ఒకదానికొకటి సమానంగానే ఉంటాయి. 5వ స్వీకృతం చూడండి. 2 దత్త సరళ రేఖను ఖండించు సరళ రేఖ దానికి ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం 2 లంబ కోణాల కన్నా తక్కువగా ఉన్నట్లు చేస్తే అప్పుడు దత్త సరళ రేఖలను నిరంతరం పొడిగిస్తే అవి 2 లంబ కోణాల కన్నా తక్కువైన మొత్తం గల కోణాల వైపును కలుసుకుంటాయి. చూడండి, యూక్లిడ్ ప్రీవియస్లో క్వశ్చన్ ఎలా అడిగారంటే యూక్లిడ్ స్వీకృతాలు ఎన్ని ఉన్నాయని ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్. మొత్తం ఎన్ని? 5. ఈ 4 ఇచ్చి ఇందులో 4 ఇచ్చి ఇందులో సరికానిది ఏదని అడగడం అనేది జరిగింది. ఈ 4లో 4 అంశాల్లో ఏదో ఒకటి సరికాని అంశం అనేది ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఈ 5ది కన్నా ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 4ను ఖచ్చితంగా నేర్చుకోవడం ఏంటండి. ఫస్ట్ 2 బిందువులు గుండా ఒక రేఖను గీయవచ్చు. అలాగే రేఖాఖండాన్ని పొడిగిస్తే మనకు ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. ఇచ్చిన వ్యాసార్థంతో మనము వృత్తాన్ని గీయవచ్చు. లంబకోణాలన్నీ కూడా ఒకదానికొకటి సమానము. ఈ 4 స్వీకృతాలు ప్లస్ ఇది ఒక 5వ స్వీకృతం. మొత్తం 5 స్వీకృతాలు మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 4 ఇంపార్టెంట్. యూక్లిడ్ గురించి పూర్తిగా సమాచారం అందించాను. ఇంతకు మించి ఎక్కువగా అడిగే అవకాశము లేదు. ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకు అలాగే స్కాలర్షిప్ వాళ్ళకు ఇంతకు మించి ఎక్కువగా అడిగే అవకాశం అనేది లేదు. వీటిపైన ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లను మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా టాపిక్ మిస్ అయ్యింటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేయడం అనేది జరుగుతుంది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.